కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాల్లో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి 30వ వచనం వరకు నేను చదువుతాను. అందరు నాతో కలిసి మాటలు చెప్పండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యనో గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. మరొకసారి చదువుదాం ఈ మాటలు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టులు కట్టి గోధుమలను నా కోటలో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదుననెను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అందరు చదివారా? కొంతమంది మౌనంగా ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువు రాని వాళ్ళు ఉన్నారు. మీకోసమే వాక్యం మా వెనకాల చదవమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చదువు రాకపోయినా మాతో కలిసి మాటలు చదువుతూ ఉంటే మీరు కూడా వాక్యం చదివేసినట్లుగా ఉంటుందని. హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు యేసయ్య పరిచర్య చేసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసయ్య ఎన్నో వర్తమానాలు అందించారు, ఎన్నో ఉపమానాలు చెప్పారు. చెప్పండి, యేసయ్య ఏం చేశారు ఈ 3.5 సంవత్సరాల్లో? ఎన్నో వర్తమానాలు అందించారు, అలాగే ఎన్నో ఉపమానాలు తెలియపరిచారు. యేసయ్య చెప్పిన ఉపమానాల్లో గోధుమలు గురుగులను గూర్చిన ఉపమానం ఒకటి. చెప్పండి, ఏ ఉపమానం? ఏ ఉపమానం? గోధుమలు గురుగులు. మీరు ఎప్పుడైనా ఈ ఉపమానం ఇంతకుముందు విన్నారా? వినలేదా? సండే స్కూల్ పిల్లలు సంకీర్తన విన్నానని చెప్తా ఉంది. మరి మిగిలిన వాళ్ళు ఎవరు వినలేదా? సండే స్కూల్ పిల్లలు తెలీదా? చాలామంది వినలేదన్నట్లుగానే తలకాయలు ఊపుతూ ఉన్నారు. సరే, వినకపోయినా ఇప్పుడు వింటున్నాం కదా, తెలుసుకుందాం. హల్లెలూయా. ఒక రైతు ఉన్నాడు, ఒక యజమాని. ఆయనకు ఒక చక్కని పొలం ఉంది. ఆ పొలంలో విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. ఏం విత్తనాలు విత్తడానికి వెళ్ళాడంటే గోధుమలు అనే విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. చెప్పండి, ఏ విత్తనాలు విత్తడానికి? గోధుమలు అనే విత్తనాలు. ఇలాగే పగటి సమయంలో చక్కగా విత్తేసి ఇంటికి వచ్చాడు. సాయంత్రం అయింది, రాత్రి కూడా అయిపోయింది. రాత్రి అయిన తర్వాత ఈయన పడుకున్నాడు. ఈ లోపల దుష్టుడనే ఇంకొక ఆయన వచ్చి ఈయన ఏ పొలంలో అయితే గోధుమలు అనే విత్తనాలు విత్తాడో అదే పొలంలో గురుగులు అనే విత్తనాలు ఈయన విత్తేశాడు. విత్తి ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఈ పొలంలో ఇప్పుడు 2 రకాలైన విత్తనాలు ఉన్నాయి. చెప్పండి, 2 రకాలైనవి ఏంటివి అవి? ఒకటి గోధుమలు, రెండోది గురుగులు. అర్థమవుతుంది కదా అందరికీ? ఒకటి ఏం విత్తనాలు? గోధుమలు ఇత్తాడు. రెండో ఆయన వచ్చేమో గురుగులు ఇత్తాడు. మరి గోధుమలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. గురుగులు ఎలా ఉంటాయి? గురుగులు ఎలా ఉంటాయి అంటే గోధుమలు ఎలా ఉంటాయో
ఇవి కూడా దాదాపుగా గురుగులు కూడా గోధుమల్లాగే అచ్చం అలాగే ఉంటాయి, పెద్ద తేడా ఏమి ఉండదంట. గోధుమలు ఎలా ఉంటాయో గురుగులు కూడా అలాగే ఉంటాయి. మీరు 500 రూపాయల నోటు చూశారు కదా, తెలుసు కదా 500 రూపాయల నోటు. ఇంతకుముందు కాలంలో 2000 రూపాయల నోటు కూడా వచ్చింది. ఎంతమందికి తెలుసు? చూశారు చాలామంది 2000 రూపాయల నోటు. సరే, మంచిదే. 500 రూపాయల ఒరిజినల్ నోటు చూశారు కదా. మీలో ఎవరైనా ఎప్పుడైనా 500 రూపాయల నోటు డూప్లికేట్ నోటు చూసారా? చూసారా? తెలుసా మీకు డూప్లికేట్ నోటు? చూసారా అనగానే అసలు నిజంగా చూడలేదేమో అనుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా. సరే, సామాన్యమైన మనుషులు దాదాపుగా డూప్లికేట్ 500 రూపాయల నోట్ని, నకిలీ 500 రూపాయల నోట్ని గుర్తుపట్టలేరు. అది 500 రూపాయల నోట్ మన చేతిలో ఉన్నా సరే మనం దాన్ని గుర్తుపట్టలేం. ఇది కూడా ఒకవేళ నిజమైందేనేమో అని అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే రెండు దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. కానీ బ్యాంకులో పనిచేసే, ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఆ 500 రూపాయల డూప్లికేట్ నోట్ని అలా పట్టుకుంటే చాలంట, ఇది డూప్లికేట్ నోట్, ఇది నకిలీది అని అలా పట్టుకుంటే చెప్పేస్తారంట. దాని స్పర్శలోనే తెలిసిపోద్దంట ఇది ఒరిజినల్ కాదు, ఇది డూప్లికేట్ అని. ఎందుకు ఈ విషయాలు చెప్తా వచ్చానంటే, డూప్లికేట్ అనేది కూడా ఒరిజినల్ ఎలా ఉంటుందో దాదాపుగా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు గోధుమలు ఎలా ఉన్నాయో గురుగులు కూడా దాదాపుగా అలాగే ఉంటాయి, డిటో కాపీలాగా ఉంటాయి, పెద్ద తేడా ఏమీ కనిపించదు. ఆ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, మీలో ఎంతమంది విన్నారో? ఆ చైనా దేశం వాళ్ళు ప్లాస్టిక్ కోడిగుడ్లు తయారు చేశారు, అవి మన మధ్యలో కూడా వచ్చేసినాయి అని విన్నారా? ఏం కోడిగుడ్లు అంట? ప్లాస్టిక్ కోడిగుడ్లు. అవి ఎలా ఉంటాయి? ఒరిజినల్ కోడిగుడ్లు ఎలా ఉంటాయో ప్లాస్టిక్ కోడిగుడ్లు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది ఏం చెబుతారంటే, తినేటప్పుడు కూడా పెద్ద తేడా ఏం తెలియదంట ప్లాస్టిక్ కోడిగుడ్లో, కానీ తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ప్రభావం బయటకు వస్తుంది, లోపల మన బాడీని అంత డ్యామేజ్ చేసి వెళ్ళిపోద్ది అని చెబుతారు. హల్లెలూయా. అంటే దాదాపుగా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్ అనేది ఒరిజినల్ ఎలా ఉంటుందో డూప్లికేట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా గోధుమలు అనేవి ఎలా ఉంటున్నాయో అమ్మ వింటున్నారా, గురుగులు కూడా అలాగే ఉంటాయి, సేమ్ టు సేమ్. ఈయన చక్కగా గోధుమలు విత్తాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి గోధుమలు విత్తిన దాంట్లో గురుగులు విత్తాడు. రెండు విత్తనాలుగా ఉన్నప్పుడు తేడా తెలియలా, రెండిటికి కలిపి నీళ్లు పెట్టేశారు, రెండిటికి కలిపి ఎరువేసేసారు. కొంతకాలానికి మెల్లిగా పెరిగి పెద్దయినాయి అంట. పెద్దయిన తర్వాత తెలిసిందంట, అరే దీంట్లో గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి అని చెప్పేసి. పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. గోధుమలు గురుగులు విశ్వాసులకి సేవకులు కూడా సాదృశ్యంగా ఉంది. ఈనాటి కాలంలో సేవకుల దగ్గర నుంచి, పాస్టర్ గారి దగ్గర నుంచి వద్దాం. మొదటిగా పాస్టర్ గారులో గోధుమలు లాంటి పాస్టర్ గారులు ఉంటారు, గురుగులు లాంటి పాస్టర్ గారులు కూడా ఉండరా? పాస్టర్ గారులోనేనా? విశ్వాసుల్లో కూడా గోధుమలు లాంటి విశ్వాసులు ఉంటారు, గురుగులు లాంటి విశ్వాసులు కూడా ఉంటారు. ఇప్పుడు సేవకులలోనూ విశ్వాసులలోనూ గోధుమల లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే గురుగులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈరోజు వింటున్న నీవు, చెప్తున్నా నేను, మనమంతా కూడా మనం ఎలా ఉన్నాం? మనం గోధుమ లాంటి వాళ్ళమా, మనము గురుగు లాంటి వాళ్ళమా? వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. నాతో కలిసి మాటలు చెప్పండి. నేను దగ్గరగా చెప్పొచ్చు కదా, నేను గోధుమనా, నేను గురుగునా? హల్లెలూయా. ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీలోకి? అసలు మీరు ఎవరో? మీరు గోధుమలా లేకపోతే మీరు గురుగులా? చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నకు ఈరోజు ఈ ప్రసంగం అయ్యే లోపల మీకు సమాధానం వచ్చేయాలి. సమాధానం రాలేదంటే మీరు ప్రసంగం సరిగ్గా వినలేదని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాగేనంట, ఒక పాస్టర్ గారు ఉన్నారంట. పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. వచ్చి, అయ్యగారు మీ సంఘం చాలా పెద్దది కదండి, మీ సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తారు అని అడిగారంట. చెప్పండి, ఏమని అడిగారు? మీ సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తారు అని అడిగారంట. ఆ పాస్టర్ గారు అన్నారంట నవ్వుతా, అయ్యా నీకు గోధుమలు లెక్క కావాలా, గురుగులు లెక్క కావాలా అని అడిగారంట ఆ పాస్టర్ గారు. ఈయన అంటున్నాడు, ఈయనకు అర్థం కాక, ఇదేంటి అయ్యగారు, గోధుమలు లెక్కను మళ్ళీ గురుగులు లెక్కనా, అవంతా నాకు వద్దు, కానీ అసలు మీ సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తున్నారో నాకు
చెప్పండి, నెంబర్ సంఖ్య చెప్పండి అని అన్నారంట. వెంటనే పాస్టర్ గారు అన్నారంట, అయ్యా నేను సంఖ్యను చూసి ఎప్పుడు మురిసిపోయేవాడిని కాదు. మా సంఘానికి 200 మంది వస్తారు, మా సంఘానికి 500 మంది వస్తారు, మా సంఘానికి 1000 మంది వస్తారు, మా సంఘానికి 5000 మంది 10,000 మంది వస్తారని సంఖ్యను చూసి ఎప్పుడు సంతోషించను. సంఘానికి వచ్చే వాళ్ళల్లో గోధుమలు లాంటి విశ్వాసులు ఎంతమంది, సంఘానికి వచ్చే వాళ్ళల్లో గురుగులు లాంటి విశ్వాసులు ఎంతమంది అని పరిశీలన చేసి అని పరీక్షించుకుని గోధుమలు లాంటి విశ్వాసులను చూసి సంతోషపడతాను, అతిశయపడతానయ్యా అని చెప్పారంట. ఈయన అన్నాడు, సరేనయ్య గారు మీ భాషలోనే అడుగుతున్నాను, అసలు మీ భాషలోనే మీ సంఘంలో మీ చర్చిలో గోధుమలు లాంటి విశ్వాసులు ఎంతమంది, గురుగులు లాంటి విశ్వాసులు ఎంతమంది అని అడిగారంట. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారంట, అయ్యా మా సంఘంలో 450 మంది గురుగులు ఉన్నారు, 50 మంది గోధుమలు ఉన్నారయ్యా అని చెప్పాడంట. వెంటనే అడిగిన ప్రశ్న అడిగిన ఆయన, ఓహో 450 + 50 మొత్తం కలిపితే 500, ఓహో మీ సంఘానికి 500 మంది వస్తున్నారు అయ్యగారు అని అన్నారంట. వెంటనే పాస్టర్ గారు, అయ్యా మరలా నువ్వు అదే పొరపాటు లేకేస్తున్నావు, నేను ఎప్పుడు సంఖ్యను చూసి సంతోషించేవాడిని కాదు, సంఖ్యను చూసి మురిసిపోయేవాడిని కాదు. సంఘంలో గోధుమలు లాంటి విశ్వాసులు నీతిగా నిజాయితీగా దేవుని కొరకు నిలబడి ఒక క్రమబద్ధమైన భక్తి చేసి ఒక క్రమబద్ధమైన ఆత్మీయ మార్గంలో నడిచే గోధుమలు లాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, గురుగులు లాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, వీటినే నేను చూస్తానయ్యా, సంఖ్యను చూడను, సంఖ్య మీద ఎప్పుడు నేను ఆధారపడను అని పాస్టర్ గారు చెప్పారంట. నిజమే, జీవం కలిగిన దేవుని సంఘంలో ఈనాటి కాల మందిరాల్లో కూడా గోధుమలు లాంటి విశ్వాసులు ఉన్నారు, గురుగులు లాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే గురుగులు లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, గోధుమలు లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. ఆ పొలంలో కూడా గోధుమలు గురుగులు 2 రకాలైన విత్తనాలు ఉన్నాయి, 2 కూడా మొలిచినాయి. అయితే ఈ రెండింటిని ఒకరోజు వచ్చిందంట కోతకాల సమయం. ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేశారు, రెండింటిని వేరు చేశారు, గురుగులన్నిటిని తీసుకెళ్ళేమో అగ్నిలో కాల్చేశారు, గోధుమలన్నిటిని ఏమో కొట్లోకి తీసుకెళ్ళిపోయారంట. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, మీరైనా నేనైనా మనం అందరం కూడా, మనం మంచోళ్ళమైనా మనం చెడ్డవాళ్ళమైనా యేసయ్య చేసే మేలు చేయకుండా మానడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో మేలు చేస్తాడు. గురుగుల్లాంటి స్వభావం కలిగిన వారి జీవితాల్లో కూడా యేసయ్య మేలు చేస్తాడు, వాళ్ళను కూడా యేసయ్య ప్రేమిస్తాడు, వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇస్తాడు, వాళ్ళను కూడా ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తాడు, వాళ్ళ జీవితంలో కూడా మేలు చేస్తాడు. అయితే కొన్నిసార్లు గురుగు అనుకుంటుందంట, ఇదిగో నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా భక్తి, నా శక్తి, నా ప్రార్థన నన్ను బట్టే నేను ఈ స్థితిలోకి వచ్చేసాను అనుకుంటుందంట గురుగు. చెప్పండి ఏంటది, గురు అనొచ్చు కదమ్మా, గురుగు. హల్లెలూయా, చేద్దాం గట్టిగా హల్లెలూయా. సరే, వాస్తవానికి మనం ఆలోచించినట్లుగా ఎప్పుడు కూడా మన జీవితాల్లో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని మన ఆత్మీయ జీవితాన్ని కొలమానికగా ఎప్పుడు చేయకూడదు. అర్థమైంది అనుకుంటున్నాను, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, వస్తు వాహనాలు కావచ్చు, ధనం కావచ్చు, బిల్డింగులు కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఈ లోకంలో శారీరకంగా మనం కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి, శారీరకంగా మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా కొలమానికగా అది కొలిచే పద్ధతి ఏమీ కాదు. ఒకవేళ మన శారీరకంగా భౌతికంగా పొందుకున్న అవే మన ఆత్మీయ జీవితానికి కొలమానికైతే బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారు, మీకు ఆ 2 బాగా తెలుసు. ఎవరాళ్ళిద్దరు, ఒక ఆయన ధనవంతుడు, ఇంకొక ఆయన లాజరు. లాజర్కి ముందు ఇంకో డిగ్రీ ఉంది, బీద లాజర్ అంట. చెప్పండి ఏ లాజరు, ఈడ ధనవంతుడు బీద లాజరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో లోకం దృష్టిలో వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు ఆశీర్వదించబడ్డారంటారు అమ్మా? ధనవంతుడు కదా. వీళ్ళిద్దరి దృష్టిలో ఎక్కువగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు? ధనవంతుడు. ఇప్పుడు ఇక్కడున్న మీలో మనందరిలో కూడా బాగా మనమంతా కూడా ధనంలో కావచ్చు, మంచి స్థలాలు, పొలాలు, బిల్డింగ్లు అన్నీ మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చేసామనుకోండి, మనం చూసిన విశ్వాసులందరూ ఏమంటారు, అరే ఫలానోడిని ఫలానావిని దేవుడు ఎంత ఆశీర్వదించాడు కదా, దేవుడు ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చాడో కదా, దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయికి నడిపించాడో కదా అని అంటూ ఉంటాం. అదే మనలో కొంచెం పేద స్థితిలో కానీ, లేమిలో కానీ, ఏమీ లేని స్థితిలో కానీ, కొద్దిగా కొంచెం తక్కువలో కానీ ఉన్నాం అనుకోండి, ఏమని అంటారు, అరే దేవుడు వీళ్ళని ఆశీర్వదించినట్లేడు,
దేవుడు వీళ్ళని దీవించినట్లేడు, దేవుడు వీళ్ళకి మేలు చేసినట్లేడు. అక్కడ ఏదో మొత్తానికి ఏదో లిటికేషన్ ఉండే ఉంటుంది, వీళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు, దేవుడు అందుకనే వీళ్ళని దీవించినట్లేడురా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే లోకం దృష్టిలో ఎలా ఉంటుందంటే, భౌతికంగా మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు పైన వాళ్ళు అన్నట్లుగా లెక్కలేస్తూ ఉన్నారు. వాస్తవానికి భౌతికంగా మనం పొందుకున్న ఆశీర్వాదం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితానికి కొలమానికైతే కాదు. మనం నిజంగా ఆశీర్వదించబడ్డామో అని ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతున్నాడు అని అంటే, ఆ వ్యక్తి నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మీయమైన మేలులు పొందుకుంటున్నాడు అంటే, ఆ వ్యక్తి దేవుని చేత నిజంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లే. ఇలాగే ఒక రోజు అంటే ఒక ఆయన మందిరంలో నిలబడి, అయ్యా దేవుడు నా జీవితంలో చాలా మేలులు చేశాడు, నన్ను చాలా దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నా జీవితంలో చేసిన మేలుని నేను సాక్ష్య రూపంలో తెలియపరచాలి అని సాక్ష్యం జీవితానికి నిలబడ్డాడంట. చెప్పండి, ఏం చెప్పడానికి నిలబడ్డాడు? కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. చైర్లో వాళ్ళు, అమ్మ కూర్చున్న వాళ్ళు కాదు కానీ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడండి ఒకసారి. ఏం చెప్పడానికి నిలబడ్డాడు? చెప్పనట్లేదు చాలామంది. రైట్, సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాడు. నిలబడి దేవునికి స్తోత్రం, పాస్టర్ గారికి, విశ్వాసులందరికీ వందనాలు, సాక్ష్యం మొదలేశాడు. దేవుని మహాకృపను బట్టి నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. నేను ఎంత ఆశీర్వదించబడ్డాను తెలుసా? దేవుడు నాకు అన్నీ డబల్ రెండు అన్నీ రెండు ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. నాకు దేవుడు 2 బిల్డింగులు ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు అన్నాడంట. హల్లెలూయా. మీరు నవ్వినట్టుగానే అక్కడున్న వాళ్ళు అందరూ కూడా నవ్వేశారు. కొంతమంది అయితే చప్పట్లు కూడా కొట్టేశారంట. అబ్బో దేవుడు బాగా ఆశీర్వదించేశాడని. అది ఇంకా దారుణమైన విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడ నిలబడే పాస్టర్ గారు, దేవుడు ఈయనని బహుగా ఆశీర్వదించాడయ్యా, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడంట. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇది ఎంత దారుణమో చూసారా? రైట్, చాలామంది శారీరకంగా పొందుకున్న ఆశీర్వాదాలను చూసి దేవుడు వీళ్ళని బహుగా దీవించాడు, గొప్ప చేశాడని అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఒకవేళ శారీరక ఆశీర్వాదాలే ఆత్మీయ జీవితానికి కొలమానికైతే, లోకంలో మన మండలాల్లో కావచ్చు, మన జిల్లాల్లో, రాష్ట్రాల్లో కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు లేరా? దేవుని దగ్గరికి రాకుండా ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. మనకు తెలియకుండా వెనకాల సంపాదిస్తున్న వాళ్ళు, కొన్ని కోట్ల రూపాయలు వెనకేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన మంచి వాళ్ళకి మేలు చేస్తాడు, అలాగే చెడ్డవాళ్ళకు కూడా మేలు చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ పొలంలో 2 రకాలైన విత్తనాలు ఉన్నాయి, అవునా కదా? ఏమంటే ఆ యజమాని, నేను గోధుమలకు మాత్రమే నీళ్లు పెడతాను, గురుకులకు నేను నీళ్లు పెట్టను అని అన్నాడా? అనలా. దాసులు వచ్చి చెప్పారంట, నాయనా నీ పొలంలో నువ్వు గోధుమలే విత్తనాలు విత్తావు, కానీ నీ పొలంలో ఏమున్నాయి? గురుగులు కూడా ఉన్నాయి. ఆయన అంటున్నాడు, అయ్యా ఇది చేసింది దుష్టుడే, వాడు చేసిన పనే గురుగుల్ని రాత్రికాల సమయంలో విత్తేసినట్టు ఉన్నాడు. ఈ దాసులు అడుగుతున్నారు కదా, నాయనా నీకు ఇష్టమైతే నువ్వు సెలవిస్తే మేము వెళ్ళి ఆ గురుగులన్నిటిని కూడా పెరికేస్తాం, గురుగులన్నిటిని పీకేస్తాం, వాటన్నిటిని పక్కకు వేసేస్తాం అని అంటే, ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఒకవేళ గురుగులతో పాటు గోధుమలు కూడా మీరు పీకేస్తారేమో, పెళ్ళగించేస్తారేమో, ఆ పని మాత్రం మీరు చేయొద్దు, వాటిని రెండింటిని కూడా సమానంగా ఎదగనివ్వండి అని చెప్పాడు. చెప్పండి, ఎలా ఎదగనివ్వాలంట? సమానంగా 2 కలిసి ఎదగనివ్వండి అని చెప్తా వచ్చాడు. ఈనాటి కాల సంఘంలో కూడా గోధుమలు లాంటి విశ్వాసులు, అలాగే గురుగులు లాంటి విశ్వాసులు ఉంటారని చెప్పాను కదా ప్రారంభంలో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటి ఆయన ఈ విశ్వాసి గురుగులాగా ఉంటున్నాడని వెంటనే పీకేసేవాడేమీ కాదు, అట్టి పెడతాడు. ఎప్పటి వరకు అట్టి పెడతాడు? ఈ యజమాని చెప్పాడు, ఆ రెండింటిని కోతకాలం వరకు అలాగే ఎదగనివ్వండి. కోతకాలం అనగా తీర్పు దినం వరకు రెండింటిని సమానంగా ఎదగనివ్వండి. ఆ తీర్పు దినం రోజున రెండింటిని నేను సపరేట్ చేస్తాను, వేరు చేస్తాను. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా దాదాపుగా అందరూ పొలాలు వేసేవాళ్ళే. ఈ వాక్యం మీకు అందరికి చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మన పొలంలో చక్కగా విత్తనాలు విత్తాం,
చక్కగా పంట వస్తూ ఉంది. ఆ పంట మధ్యలో కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కలుపు మొక్కలు మీరు పీకేస్తారా, అలాగే ఉంచేస్తారా? నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి అమ్మా. అమ్మా పీకేస్తారా, అటు పెట్టేసుకుంటారా? నిద్రపోతున్నారు మీరు. హల్లెలూయా. చాలా జాగ్రత్త సమాధానం చెప్పాలి. చాలామంది ఇంకా నేను ఇంత ఫాస్ట్గా చెప్తా ఉన్నా ఇంకా అక్కడక్కడ నిద్రపోతానే ఉంటున్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. ఇప్పుడు గోధుమలు గురుగులు అక్కడ ఉన్నాయి. సహజంగా మనం ఇక్కడ వరి విత్తనాలు వేస్తారు కదా, విత్తనాలు జల్లినప్పుడు కలుపు మొక్కలు వస్తాయి. కలుపు మొక్కలు పీకేస్తామా, ఉంచేస్తామా? పీకేస్తాం. ఇప్పుడు కలుపు మొక్కలు మీ పొలంలో పీక్కుండా వాటికి కూడా నీళ్లు పెట్టి వాటికి కూడా ఎరువేసి కొంతకాలం తర్వాత ఇప్పుడు పంట బాగా పెరిగిద్దా, కలుపు మొక్కలు బాగా పెరుగుతాయా? కదా. మనం ఏం చేస్తామంటే కలుపు మొక్కలు ముందెత్తుగానే చూసుకుని అన్నిటినీ పీకేసుకుంటూ ఉంటాం, జాగ్రత్త చేసుకుంటాం. కానీ ఇక్కడ ఆత్మీయంగా ఈ పొలం ఇక్కడున్న ఈ సందర్భం అంతా కూడా ఆత్మీయంగా మనందరికీ సాదృశ్యంగా ఉంది. ఆయన ముందే దేన్ని పెరిగివేయడో ఆ రోజు వరకే, అనగా తీర్పు దినం వరకు కూడా రెండింటిని సమానంగానే, రెండింటిని కలిసే ఎదగనివ్వండి అని అంటున్నాడు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు తీర్పు దినం రోజు మాత్రం బయటకు వచ్చేస్తుంది ఎవరు గోధుమ ఎవరు గురుగా అనేది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా బయట పడిద్దా పడదా? ఖచ్చితంగా బయటపడిద్ది. అయితే నేనేమంటానంటే ఆ రోజు బయటపడితే ఉపయోగం ఏమన్నా ఉందా? సామెత ఒకటి ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం లేదంట. అలాగే అక్కడ తెలిస్తే పెద్ద ప్రయోజనం ఏమి లేదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే, ఇక్కడ సంఘంలో, సమాజంలో, దేవుని మందిరంలో ఉన్నప్పుడే మనమంతా తెలుసుకోవాలి మనం ఎవరమే, మనం గోధుమలమా, మనము గురుగులమా అని. ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? గురుగులు కూడా ఏమనుకుంటాయి అంటే నేను కూడా గోధుమనే, నేను కూడా పరలోకానికి వెళ్తాను, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి పక్కన నేను కూడా కూర్చుంటాను, ఆయన ఒళ్ళో కూర్చునేది ఎవరో కాదు నేనేనా అని గురుగు కూడా ఈ లోకంలో అనుకుంటుందంట. కానీ ఆయన అక్కడ వేరు చేసినప్పుడు గురుగులన్నింటిని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు, గోధుమలన్నిటినీ కూడా పరలోకపు కొట్టులోకి ఆయన తీసుకెళ్తాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మందిరంలో ఉన్న మనమంతా కూడా మన హృదయాల్లో ఏముండదో తెలుసా? ఎప్పుడు కూడా తీర్పును గూర్చిన భయం మన గుండెల్లో గూడు కట్టుకుని ఉండాలి. అరే నేను ఒకరోజు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన యేసయ్య ఎదుట నేను నిలబడాలి, ఆ ప్రభు ఎదుట, ఆ సింహాసనం ఎదుట నేను నిలబడాలి. అలా నిలబడినప్పుడు నేను ఏ స్థలానికి వెళ్తాను? నేను పరలోకానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా? నేను ఎక్కడికి వెళ్తాను? నా పిల్లలు ఎక్కడికి వెళ్తారు? నా కుటుంబం ఎక్కడికి వెళ్తుందని ఎప్పటికప్పుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడే తీర్పును గూర్చిన భయం మనందరి హృదయంలో ఉండునుగాక. ఎందుకంటే ఆ భయం లేకపోతే మనం గురుగులా ఉన్నామో గోధుమలా ఉన్నామో ప్రశ్నించుకోమో, ఎలా పడితే ఈ లోకంలో అలా మనము జీవించేస్తాం. ఈ లోకంలో ఉన్నప్పుడే గోధుమలా ఉన్నామో గురుగుల్లా ఉన్నామో మనమంతా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా కూడా ఉంది. ఇప్పుడు మరి మనం ఎవరం ఎలా తెలుస్తుంది? మనం గోధుమ గురుగుమా అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? సహజంగా ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఒక ఆశ ఉంటుంది. ఏమని? నేను గురుగులా మాత్రం ఉండకూడదు, నేను ఎలా ఉండాలి? గోధుమలాగే ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఆశ ఉంటుంది, మంచిదే. మరి గోధుమలా ఉండాలంటే మనం ఎలా పెరగాలి? అసలు గోధుమ గురుగా అనేది ఎలా తెలుస్తుంది? అంటే ముందుగా ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పొలంలో గోధుమలు గురుగులు రెండు ఒకే పొలంలో ఉన్నప్పటికీ కూడా ఆ రెండిట్లో పెరిగే విధానంలో తేడా ఉండిద్ది, అవునా కాదా? ఇప్పుడు గోధుమలు ఎదిగే విధానంలో తేడా ఉండిద్ది, అలాగే గురుగులు ఎదిగే విధానంలో కూడా తేడా ఉండిద్ది. గోధుమలు ఎదిగే స్థలం వేరుగా ఉండిద్ది, అలాగే గురుగులు ఎదిగే స్థలం కూడా వేరుగానే ఉంటుంది. ఇప్పుడు మనం గోధుమ గురుగా ఎలా తెలుస్తుంది? మనం ఎదిగే విధానంలో తెలుస్తుంది. అసలు మనం ఒక గోధుమలా మనం మార్చబడాలంటే వాక్య భాగంలో నుండి ఈరోజు ఒక 4 విషయాలు చూపిస్తాను. ఆ విషయాల్లాగా, ఆ అంశాల్లాగా మనం ఉండగలిగితే, ఆ స్థలాల్లో మనం ఉండగలిగితే మనం కూడా ఒక గోధుమలాగా చక్కగా ఎదగలుగుతాం. అప్పుడే ఆ పరలోక రాజ్యంలోకి మనమంతా కూడా ప్రవేశించగలుగుతాం, చేరగలుగుతాం. ఎందుకయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలంటే కోతకాల సమయం దగ్గరికి వచ్చిందంటారా రాలేదంటారా?
వచ్చేసింది. జరుగుతున్న బయట యుద్ధాలు చూస్తూ ఉంటే రేపో మాపో అన్నట్లుగానే ఎంతో దగ్గరగా త్వరలోనే రాబోతుంది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. యేసయ్య త్వరలో రాబోతా ఉన్నాడు. తీర్పు దినం త్వరలోనే జరగబోతా ఉంది. ఆ సమయం లోపులోనే ఇక్కడున్నప్పుడే గోధుమలా మార్చబడితే ఆ రాజ్యంలో ప్రవేశించే కృప నిశ్చయంగా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తాడు. రెప్పపాటున మారాలి, చప్పలు కొడుతూ పాడదామా? రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, చప్పలు కొడుతూ పాడదాం. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన, రవి కోటి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా హల్లెలూయా. యేసయ్య ఎలా రాబోతున్నాడంట? రాజుగా రాబోతా ఉన్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి గోధుమలాగా మనం ఎదగాలి. అలా ఎదగాలంటే అసలు ఏ విషయాల్లో ఎదగాలి, ఏ స్థలంలో ఎదగాలి? వాక్య భాగంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం. అందరూ కూడా చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెనో. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని అందరిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, అందరూ నా వైపు చూడాలి. మిమ్మల్ని తీర్పు తీర్చమని నేను చెప్పడం లేదు, కానీ వాక్యాన్ని బట్టే సమాధానం చెప్పండి. బైబిల్ గ్రంథంలో షిలోహు అని ఒక మందిరం ఉంది. ఏ మందిరం ఉంది? షిలోహు అనే స్థలంలో చక్కని మందిరం ఉంది. ఆ మందిరంలో కూడా గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. మందిరంలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 3 పేర్లు చెప్తాను. ఆ 3 పేర్లలో, ఆ 3 వ్యక్తుల్లో ఎవరు గోధుమలై ఉంటారో, ఎవరు గురుగులై ఉంటారో మీరు చెప్పాలి సమాధానం, సరేనా? ఆ చెప్పే 3 పేర్లు ఎవరెవరంటే, 1 సమూయేలు. విన్నారా? సమూయేలు పేరు విన్నారు కదా, సమూయేలు. నెక్స్ట్ ఓప్ని ఫినెహాస్. విన్నారా? ఓప్ని ఫినెహాస్. సమూయేలు, ఓప్ని, ఫినెహాస్ 3 ఉన్నారు. ఈ 3లో గోధుమలు ఎవరై ఉంటారంటారు, గురుగులు ఎవరై ఉంటారు చెప్పాలి? సమూయేలు గోధుమై ఉంటాడు, ఓప్ని ఫినెహాసు గురుగై ఉంటాడు. అంతేనంటారా? చెప్పేశారు సమాధానం. వెరీ గుడ్, హల్లెలూయా. సమూయేలు ఎవరు? గోధుమ. ఓప్ని ఫినెహాస్ ఏమో గురుగులు. మనం వాళ్ళ 3ని చాలా చక్కగా కేటగిరీ విభజించారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు 3 ఒకే మందిరంలో ఉన్నారు, వీళ్ళు 3 ఒకే పాస్టర్ గారి దగ్గర ఉన్నారు, వీళ్ళు 3 ఒకే మందిరంలోనే పెరుగుతూ ఉన్నారు. అవునా కదా? ఏమంటే అవునా కదా? ఓప్ని ఫినెహాసు సమూయేలు 3 ఎక్కడున్నారు? 3 ఆ మందిరంలోనే ఉన్నారు. కానీ వీళ్ళల్లో గోధుమలు ఉన్నారు, గురుగులు కూడా ఉన్నారు. ఆముదాలపల్లి అనే గ్రామంలో న్యూ యెరూషలేం అనే ఈ సంఘం చక్కగా ఇక్కడ ఏర్పడి ఒక 20 సంవత్సరాల పైనే, చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అయితే ఈ సంఘంలో కూడా, ఈ మందిరంలో కూడా అక్కడ ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా గోధుమలు ఉన్నారు, గురుగులు కూడా ఉన్నారు. మరి ఈ వాక్యాన్ని వింటున్నా, నువ్వు గోధుమవా, నువ్వు గురుగువా? ఇందాక సమూయేలు ఎవరు అని అడగంగానే అందరు చాలా బాగా చెప్పేశారు. సమూయేలు గోధుమ అండి, ఓప్ని ఫినెహాసు
గురుగండి. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని సమూయేలు గోధుమ అని చెప్పారు? దేనిని బట్టి సమూయేలు గోధుమ అని చెప్పగలిగారు? మనం ఇప్పుడు చక్కని వాక్యం చదివాం. ఏమని చదివాం? వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండేను. అదే కదా రాయబడి ఉంది. సమూయేలు ఎక్కడ ఎదుగుతా ఉన్నాడు? సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు, దేవుని మందిరంలో ఎదుగుతా ఉన్నాడు. అంటే సింపుల్గా మనకు అర్థమవుతున్న ఆన్సర్ ఏంటంటే, నువ్వు గోధుమ అయితే, విన్నావా? నువ్వు గోధుమ అయితే నువ్వు ఎక్కడ ఎదుగుతావు తెలుసా? దేవుని సన్నిధిలో ఎదుగుతావు, దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతావు. ఒకడు గోధుమ అని ఎలా చెప్పగలమంటే, ఆ వ్యక్తి హృదయం ఎప్పుడు కూడా దేవుడు 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 అనే తపన ఉంటుంది హృదయంలో. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం వచ్చేసింది, నేను ఆదివారం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. దేవుడు దేవుని సన్నిధి, దేవుడు దేవుని సన్నిధి. ఈ హృదయంలో ఈ తపన ఏ హృదయంలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, ఆ వ్యక్తి గోధుమే. ఆ వ్యక్తి గోధుమ లాంటి స్వభావం కలిగిన వాడే. ఆ విశ్వాసి గోధుమ అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. అయితే గోధుమ లాంటి వాళ్ళు ఎలా ఉంటారో ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. గోధుమ లాంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఉదయాన్నే వేకుజామునే లేవగానే మొట్టమొదటి మాట దేవుడితో మాట్లాడతారు. దేవుడితో మాట్లాడకుండా ఇంకో మాట ఎవరితో మాట్లాడు అంటే ఏంటి? ఉదయాన్నే లేవగానే వీళ్ళు ఫస్ట్గా చేసే మొట్టమొదటి పని ప్రార్థన చేస్తారు, దేవుడితో మాట్లాడతారు. ప్రభువా, నా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. చాలామంది రాత్రికాల సమయంలో పడకల మీదే కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. చాలామంది ఈ దినాన్ని చూడక, ఈ రోజు చూడక చాలామంది చచ్చిపోయారు. కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నానయ్యా, ఇంకా నేను సజీవంగానే ఉన్నానయ్యా, కేవలం ఉచితమైన నీ కృపయ్యా నన్ను బ్రతికించిందయ్యా అని గోధుమ లాంటి విశ్వాసం కలిగిన వాడు, గోధుమ లాంటి విశ్వాసి ఉదయాన్నే లేవగానే దేవుని స్తుతిస్తాడు. చదువు వస్తే ఉదయాన్నే ప్రార్థన చేయడం వెంటనే వాక్యం చదవడం ప్రారంభిస్తాడు. దేవుని మాటలు చదువుకుంటాడు, దేవుని మాటలు హృదయంలో పెట్టుకుంటాడు. ఎవరు? గోధుమ లాంటి విశ్వాసి. మరి గురువు లాంటి విశ్వాసి పొద్దున్నే లేచిన తర్వాత ప్రార్థన చేయడు, ఏం చేయడు. పొద్దున్నే వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది కుటుంబాల్లో చూడాలండి, అసలు పొద్దున్నే లేవడమే తగాదలతో స్టార్ట్ అయ్యిద్ది. కొన్ని కుటుంబాలు పొద్దున్నే లేవడమే గొడవలతో స్టార్ట్ అయ్యిద్ది. ఇంట్లో కేకలేసుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. పొద్దున్నే ఒక గందరగోళంతో కూడిన వాతావరణం ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ కుటుంబం ఇది? గురువు లాంటి కుటుంబం. నీ కుటుంబం ఎలాంటి కుటుంబం? గోధుమ లాంటి కుటుంబమేనా? నీ కుటుంబం గోధుమ లాంటి కుటుంబం అయితే, నువ్వు గోధుమ లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడివైతే, వాక్యంలో రాయబడినట్టు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆశపడతా ఉంటుంది. నీ ప్రాణం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని గురించిన ఆశ నీలో ఎప్పుడు కూడా, ఆ ఆశ ఆకాంక్ష ఎప్పుడు నీ హృదయం తహతహలాడుతూ ఉంటుంది. దేవుడు దేవుని సన్నిధి, దేవుడు దేవుని సన్నిధి అని. బైబిల్ గ్రంథంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. చెప్పండి ఎంతమంది? 2 అన్నదమ్ములు. పెద్ద అయిన అన్నయ్య పేరేమో ఏశావు, తమ్ముడి పేరేం పేరు? యాకోబు కదా. ఏశావు యాకోబు ఎవరిద్దరు? అన్నదమ్ముళ్ళు. వీళ్ళిద్దరి గురించి ఆదికాండంలో చక్కని మాట రాయబడి ఉంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏశావు గురించి ఏమని రాయబడి ఉందంటే, ఏశావు వేటాడుట యందు నేర్పరి అయ్యుండి అరణ్యంలో నివాసం ఉండేను అని రాయబడి ఉంది. చెప్పండి, ఏశావు గురించి ఏమని రాయబడి ఉంది? వేటాడడంలో నేర్పరి అయి ఉన్నాడు, అరణ్యంలో నివాసం ఉంటున్నాడు. తర్వాత తమ్ముడైన యాకోబు ఉన్నాడు, చూసారా? యాకోబు గురించి ఏం రాయబడి ఉందంటే, యాకోబు సాధు అంట. చెప్పండి, యాకోబు ఎవరు? సాధు అయ్యుండి ఈయనేమో గుడారంలో నివసిస్తున్నాడు. చెప్పండి, ఎక్కడ నివసిస్తున్నాడు? అన్న ఎక్కడ నివసిస్తున్నాడు? అరణ్యంలో నివసిస్తున్నాడు. తమ్ముడు ఎక్కడ నివసిస్తున్నాడు? గుడారంలో ఉన్నాడు. గుడారము దేవుని సన్నిధికి సాదృశ్యంగా, పోలికగా ఉంది. ఇప్పుడు అన్నయ్యకి ఒక విషయంలో నేర్పరి అని చెప్తుంది వాక్యం. ఏ విషయంలో? వేటాడటంలో. ఇప్పుడు వేటాడడము అనేది క్రూరత్వానికి సాదృశ్యంగా ఉందా, ప్రశాంతతకు సాదృశ్యంగా ఉందా? క్రూరత్వానికి కదా. ఇప్పుడు తమ్ముడైన యాకోబు, ఆయనలో ఉన్న స్వభావం ఏంటి? సాధుత్వంగా ఉన్నాడంట, మృదువుగా ఉన్నాడంట. అంటే దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? క్రూరుడుగా ఉండడు, సాధువుగా ఉంటాడు, మృదువుగా ఉంటాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు క్రూరత్వం కలిగి ఉంటున్నావంటే 100% అనుమానం లేదు, నువ్వు గురువువే. నీలో గనక సాధుత్వం ఉందంటే,
మృదుత్వం ఉందంటే, నువ్వు నెమ్మది పొరుడుగా ఉండగలుగుతున్నావంటే, నెమ్మది పొర్రాలుగా ఉండగలుగుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా గోధుమవే. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం గోధుమ గురుగా ఎలా తెలుస్తుంది అయ్యా అని అడిగితే, మనలో సాధు స్వభావం ఉంటుంది. మందిరంలో ఉంటాం, మందిరంలో ఉన్న మనం సాధు స్వభావం కలిగి ఉంటాం. సాధు అనగానే గడ్డం ఎంత పెంచుకుని, ఆ ప్రత్యేకంగా ఆ రంగు వస్త్రాలు వేసుకుని, చేతులు టింగ్ టింగ్ మనకుంటా వచ్చి అమ్మ బలుగు జగదమ్మ ఈ కాదు. సాధు అంటే ఆ సాధువు కాదు నేను చెబుతుంది. సాధు అంటే గడ్డంలోనో వస్త్రాల్లోనో కాదు, వ్యక్తిత్వంలో సాధువు కలిగిన వాడు, వ్యక్తిత్వంలో సాధు స్వభావం కలిగిన వాడు. ఎలా ఉంటాడు తెలుసా? నిన్నెవరు తిట్లా, నువ్వెవరిని 4 మాటలు అనలా, నువ్వెవరిని తిట్లా, కానీ నిన్ను 4 మాటలు తిట్టారు, నిన్ను 4 మాటలు అనేకమైన మాటలు నిన్ను మాట్లాడుతూ వచ్చారు. సాధు స్వభావం కలిగిన వ్యక్తిత్వం కనుక నీలో ఉంటే నువ్వేమంటారో తెలుసా? సర్లే పోన్లే, దేవుడే వాళ్ళని చూసుకుంటాడు, వదిలేద్దాం అని వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ నీలో క్రూరత్వం అనే స్వభావం ఉందనుకో, ఆ 4 కాదు, 1 అనగానే మొదలు పెడతావు. ఏంటేంటి నన్ను అంటావా? నన్ను అనడానికి నీకు ఎంత ధైర్యం, ఎన్ని గుండ్లు ఉన్నాయి నీకు, ఇదిగో నిన్ను మీ ఫ్యామిలీ అంతటి నువ్వు ఉతికి ఆరేస్తా. ఎవరిదంతా? క్రూరత్వం కలిగిన వాళ్ళు, ఏశావు స్వభావం కలిగిన వాళ్ళు. అమ్మా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఏ స్వభావం ఉంది? మందిరంలో ఉండి మందిరంలో పెరిగే వ్యక్తివైతే నీలో సాధు స్వభావం ఉంటుంది. వాక్యంలో సమూయేలు గురించి రాయబడి ఉంది, బాలుడగు సమూయేలు దేవుని సన్నిధిని ఉండి క్రమక్రమంగా చక్కగా ఆయన ఎదుగుతూ ఉన్నాడంట. నీవు కూడా గోధుమ లాంటి విశ్వాసం అయితే దేవుని సన్నిధిలో ఎదుగుతావు. చెప్పండి, ఎక్కడ ఎదుగుతావు? దేవుని సన్నిధిలో. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అసలు ఒక మాట మాట్లాడుతూ ఉంటేనే ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. ఆయన పేరు ఏలియా. ఆయన ఏమంటాడు తెలుసా? పదే ఎక్కువ సార్లు, ఇదిగో నేను యవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని మాట్లాడతాడు. చెప్పండి, ఏమని మాట్లాడతాడు? నేను యవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటే, కొంతమంది ఏమో మందిరానికి అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ ఒక ఆయన ఏమో దేవుని సన్నిధిలో నిరంతరం జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా భక్తి జీవితాన్ని చేస్తున్న మనలో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉండాలా, దేవుని సన్నిధిలో నిత్యం జీవించాలా? చెప్పండి అమ్మ సమాధానం. ఏమన్నా దేవుని సన్నిధికి వచ్చిపోయేవారిలాగా ఉండాలా, నిత్యం దేవుని సన్నిధిలో జీవించేవారిగా మనం ఉండాలా? దేవుని సన్నిధిలో నిత్యం జీవించేవారిగా ఉండాలి. అంతేగాని ఆదివారం రాగానే ఎందుకు వచ్చిందిరా బాబు ఈ ఆదివారం, మళ్ళా ఎక్కడికెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఒక ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అమ్మయ్య ఆరాధన అయిపోయింది, మళ్ళా వచ్చే ఆదివారం వరకు మధ్యలో ఎవడ మనల్ని కదపడు అనుకుంటున్నారు ఎవరైనా? అలా అనుకోవద్దు. దేవుని మందిరాన్ని గుర్చిన ఆసక్తి మీలో కనిపించాలి. దేవుని సన్నిధి పట్ల ఆ ఆకాంక్ష మీ హృదయంలో యేసునామం పేరట కలుగునుగాక. నీ హృదయంలో నిజంగా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉంటే సమయానికి వచ్చేస్తావు. వచ్చిన నీవు వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోవు, చక్కగా దేవుని మాటలు వింటావు. ఎప్పుడు? దేవుని సన్నిధి పట్ల ఆశ ఆసక్తి ఇవన్నీ ఉన్నప్పుడు. ఒకవేళ ఆసక్తి లేదనుకోండి, ఏమొస్తుంది? నిద్ర వచ్చిద్ది. మరి ఇంకేమొచ్చిద్ది? కునుకుపాట్లు వస్తాయి. ఈ ప్రసంగం ఎప్పుడైపోయిద్దిరా బాబా, త్వరగా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తావు. ఏ ఆలోచనలు ఉన్నాయి నీలో? త్వరగా వెళ్ళిపోదాం, ఎప్పుడు ప్రసంగం అనుకుంటున్నావా? ఇలా అనుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా గురువే, నువ్వు గోధుమ మాత్రం కావు. చాలా జాగ్రత్త. మందిరంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉండాలి. ఆయన సన్నిధి పట్ల, ఆయన వాక్యం పట్ల చక్కని ఆసక్తి కలిగిన వారిగా మార్చబడాలి. ఒకటి, మనం దేంట్లో ఎదగాలి అని అడిగితే దేవుని సన్నిధిలో ఎదగాలి. రెండో మాట చూద్దాం, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, చివరికి వచ్చేసేయండి పరిశుద్ధ గ్రంథంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి అమ్మా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, జాగ్రత్తగా వినండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా.
మనమంతా కూడా ఎదగాలి. దేంట్లో ఎదగాలి? ఒకటి, దేవుని సన్నిధిలో ఎదగాలి. రెండో మాట, రక్షణలో ఎదగాలి. చెప్పండి, దేంట్లో ఎదగాలి? రక్షణలో. నీవు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయత ఎంత ఉంది? యేసయ్యను నమ్ముకున్న 2 సంవత్సరాల తర్వాత నీ ఆత్మీయత ఎంత ఉంది? యేసయ్యను నమ్ముకున్న 10 సంవత్సరాల తర్వాత నీ ఆత్మీయత ఎలా ఉంది? సంవత్సరాలు గడిచే కొద్దికి నీ ఆత్మీయ జీవితంలో, నీ రక్షణ జీవితంలో ఎదుగుదల కనిపించాలి. చెప్పండి, ఏం కనిపించాలి? ఎదుగుదల. కొంతమంది ఆత్మీయ జీవితాలు కనుక మనం గమనిస్తే, సామెత ఒకటి ఉంది, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు కొంతమంది ఆత్మీయతలో ఎదుగుదల ఉండదో, బొదుగుదల ఉండదో. ఎప్పుడు చూసినా వాళ్ళ ఆత్మీయ స్థాయి అలాగే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఎటువంటి అభివృద్ధి కానీ, ఎటువంటి ఎదుగుదల కానీ వారిలో కనిపించదో. నీవు గోధుమ లాంటి విశ్వాసిగా నీవు ఉండాలి అంటే రక్షణలో ఎదగడం నేర్చుకోవాలి. చెప్పండి, దేంట్లో ఎదగడం నేర్చుకోవాలి? రక్షణలో. అయ్యా, మరి నేను రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలంటే నేనేం చేయాలి? రక్షణలో ఎదగాలంటే మానాల్సినవి మానేయాలి, మానకూడనివి మానకూడదు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రక్షణలో ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎదగాలంటే మానవలసినవి మానేయాలి, మానకూడనివి మానకూడదు. ఏం మానేసేయాలి? చదివా మనం వాక్యంలో, ఆడ రాస్తా ఉన్నాడు, సమస్తమైన దుష్టత్వం. దేన్ని మానేయాలంటే మొదటిగా దుష్టత్వాన్ని మానేయాలంట. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుని యొక్క తత్వం, దుష్టుని యొక్క స్వభావం, దుష్టుని యొక్క లక్షణాలు. కొన్నిసార్లు మనం రమ్మని ఇన్విటేషన్ ఇవ్వకపోయినా, మనం ఆహ్వానించకపోయినా దుష్టుడు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. దుష్టుని స్వభావం మనలోకి వచ్చేస్తుంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నాయనా నువ్వు దుష్టత్వాన్ని మానేయాలి. రెండోది సమస్తమైన కపటం అంట. కపటం అంటే ఏంటి? లోపల ఒకటే, బయటకు మాత్రం ఒకటే. వాక్యంలో సామెతల గ్రంథంలో ఉండదు. కొంతమంది మాటలంట తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి అంట. హల్లెలూయా. లోపలేమో హృదయంలో ఉండే మాటలు వేరు, కానీ బయటకు వచ్చే మాటలు వేరు. దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్బాయ్ నీలో ఉన్న కపటాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి, కపటాన్ని మానేసేయాలి. నెక్స్ట్ మూడో మాట, వేషధారణ. చెప్పండి, ఈ మాట మీరు అందరూ ఒకసారి చెప్పండి, ఏంటది? వేషధారణ అంటే ఏంటంటే, లోపల స్వభావం ఒకటి ఉంటుంది, బయటకు కనిపించే స్వభావం వేరుగా ఉంటుంది, మరొకటిగా ఉంటుంది. మన స్వభావం పైకేం భక్తిపరులుగా కనబడతా ఉంటారు, లోపల హృదయం చూస్తే మున్సిపాలిటీయే. హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా. పైకి ఒకలాగా, లోపలికి ఒకలాగా. వేషధారణ. వాక్యం చెప్తున్నమాట, వేశ్యలైనా పరలోకానికి వెళ్తారు కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళరంట. మనలో ఏ వేషధారణ ఉందో మార్చేసుకోవాలి. ఈరోజు వేషధారణ నుండి మనము వాటిని విడిచిపెట్టేసేయాలి, వాటిని మానుకోవాలి. నెక్స్ట్ మాట, అసూయ. చెప్పండి, ఏంటది? ఒకడు బాగా ఎదిగిపోగానే, ఒకళ్ళు మంచి బిల్డింగ్ కట్టుకోగానే, ఒకళ్ళు మంచి స్థితిలోకి రాగానే, అమ్మో ఎంత గొప్పోళ్ళు అయిపోయారో, ఎంతగా ఎదిగిపోయారో, ఎంత సంపాదించేసుకో. ఎప్పుడు ఇలాంటి అసూయ నీలోకి రాకూడదు. ఒకళ్ళు ఎదుగుదలను చూసి, ఒకళ్ళు ఆశీర్వదించబడుతున్న విధానాన్ని చూసి నువ్వు సంతోషించాలి. దేవా నాకు కూడా అది ఇవ్వని ప్రార్థన చేయాలి. అంతేగాని ఎదుగుదలను చూసి ఎప్పుడు వాళ్ళని చూసి అసూయ పడేవాడిగానో, వాళ్ళని చూసి ఈర్ష్య పడేవాడిగా నువ్వు ఎప్పుడు ఉండకూడదు. అసూయను మనము మానేయాలి. చివరిగా సమస్తమైన దూషణ మాటలు. అంటే బూతులో కొంతమంది ఉంటారు, నోరు తెరిచారంటే మామూలుగా ఉండదంటే మూడో ప్రపంచం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, అరే ఆ నోటు మాత్రం నోరు వేయకూడదు. ఎందుకు? నోరు తెరిస్తే అన్నీ బూతులే, మంచి మాటలు ఒక్కడు కూడా రావు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం చూసి బయట వాళ్ళు ఈ మాటలు మాట్లాడకూడదు. మన నోట్లోంచి వచ్చే మాటలన్నీ కూడా చక్కని వాక్యం చెప్తా ఉంది. మీరు మాట్లాడితే ఎలా ఉండాలి తెలుసా? ఉప్పు వేసినట్లుగా ఉండాలని చెప్తాడు మత్తయి సువార్తలో. మన మాటలు అనేకులకు క్షేమకరమైనవిగా ఉండాలి, మేలుకరమైనవిగా ఉండాలి, ఇబ్బందికరమైనవిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి సమస్తమైన దుష్టత్వం 1, 2 కపటము, 3 వేషధారణ, 4 అసూయ, 5 దూషణతో కూడిన మాటలు. వీటన్నిటిని ఏం చేసేయాలంటే మనము
మానేసేయాలి, విడిచిపెట్టేసేయాలి. మరి వీటన్నిటిని మానేస్తాం, మానేవేయాల్సిన మానేయాలి. మరి వేటిని మానకూడదు? నెక్స్ట్ చెబుతా ఉన్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు ప్రతిరోజు తాగుతూ ఉండాలి. అంటే వాక్యాన్ని ప్రతిరోజు మనము స్వీకరించాలి. వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి. ఇక్కడ వాడిన పదజాలం ఏంటంటే క్రొత్తగా జన్మించిన శిశువును పోలి. చెప్పండి, ఏ శిశువును పోలి? క్రొత్తగా జన్మించిన శిశువును పోలి. వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానే, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ లోకంలో చాలా కాయగూరలు ఉన్నాయి కదా, కాయగూర చెట్లు మీరు చాలా చూసే ఉంటారు కదా. ఈ కాయగూరలన్నిటిలో దాదాపుగా అన్ని కాయగూరలు భూమి వైపు చూడడమా, భూమి మీద ఉండడమా, భూమి లోపల ఉండడమా చేస్తాయి. కానీ ఒకే ఒక్క కాయగూర చెట్టు మాత్రమే ఆకాశం వైపు చూస్తుంది. ఏ కాయగూర చెట్టు అది తెలుసా? తెలీదా? అమ్మో, అందరికి వందనాలు, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా బెండకాయ చెట్టు చూసారా? బెండకాయలు పైకి ఉండటం ఎప్పుడైనా చూసారా? అసలు ఎప్పుడు చూడలేదా? మీ డిపార్ట్మెంటే కదమ్మా, మీరే కదా కోసేది, తెలీదా? బెండకాయ చెట్టు ఎప్పుడు కాయలన్నీ ఎలా ఉంటాయి? పైకి ఉంటాయి. బెండకాయ చెట్టు ఒకటే, కాయలన్నీ ఆకాశం వైపు చూస్తాయి. మిగిలిన చెట్లన్నీ కూడా భూమి మీద ఉండడమో, భూమి లోపల ఉండడమో కదా. బంగాళదుంప ఉంది, ఎక్కడ ఉంటుంది? భూమి లోపల. సొరకాయ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? దాదాపుగా భూమి మీద, అంతే కదా. పైన ఉంటుంది, పైకి చూసే చెట్టు ఒకటే, బెండకాయ చెట్టు మాత్రమే. ఇప్పుడు ఆత్మీయంగా మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆ బెండకాయ వలె ఆకాశం వైపు, పరలోక నివాసులుగా పరలోక వైపు చూడటం నేర్చుకోవాలి. ఇంకో పాఠం కూడా చెప్తాను. ఇప్పుడు బెండకాయల్లో మీ కూరకి ముదిరిపోయిన బెండకాయలు బాగుంటాయా, లేత బెండకాయలు బాగుంటాయా? కదా, ముదిరిపోయినవి బాగోవు కదా. అలాగే ఆత్మీయతలో దేవుని మందిరంలో ఉన్న మనం కూడా ముదిరిపోయిన బెండకాయలా ఉండకూడదు, లేతన బెండకాయలాగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? లేత బెండకాయలాగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సంధిలో ముదిరిపోయిన వాళ్ళని లాగదో, నాకు మొత్తం తెలుసు, నాకు వాక్యం అంతా వచ్చేసింది, నేను అన్నీ నేర్చేసుకున్నా, అసలు నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని ఎప్పుడు పొర్రపాటును కూడా మనము అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని సందుకు వచ్చినప్పుడు లేత బెండకాయ వలె నేను ఎప్పుడు నేర్చుకునే విద్యార్థినేనయ్యా, నేను ఇంకా అనేకమైన పాఠాలు నేర్చుకోవాలయ్యా, ఇంకా అనేకమైన అనుభవాలు నేర్చుకోవాలయ్యా అని ఎప్పటికప్పుడు మనం లేతని వ్యక్తుల వలె, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనమంతా కూడా మార్చబడాలి. మీరు గమనించే ఉంటారు చాలాసార్లు, అప్పుడే పుట్టిన పిల్లలు, దాదాపుగా ఒక 4-5 నెలలు పిల్లలు, మీరు రోజు వాళ్ళని గమనిస్తే రోజుకి ఎన్నిసార్లు వాళ్ళు పాలు తాగుతారు తెలుసా మీకు? మేమే ఇప్పుడు లెక్కేసామయ్యా అని అంటారా? నాకు తెలీదు, గూగుల్లో కొట్టాను పిల్లలు రోజుకి ఎన్నిసార్లు పాలు తాగుతారని. గూగుల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే రోజుకి సుమారుగా 8 నుండి 12 సార్లు తాగుతారంట చిన్న పిల్లలు పాలు తాగడం. ఎన్నిసార్లు? 8 నుండి 12 సార్లు. మీరు ఎప్పుడైనా విచిత్రం గమనించి ఉంటారేమో, ఆడప్పుడే పాలు తాగుతాడు, తాగి అప్పుడే మెల్లగా నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత ఇక ఆ తల్లి ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. కొంత సమయం అలా ఒక అర్ధగంట గడిచిందో లేదో, అసలు ఇంతకుముందు ఆడు పాలే తాగనట్టు మళ్ళీ మొదలు పెడతాడు మెల్లిగా సౌండ్ కదా. మెల్లిగా సౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. తల్లికి అర్థమైపోద్ది, ఇదిగో మా ఓడు లేచాడు, వీడికేదో కావాలి, ఇప్పుడే కదిలే లేచింది, వెళ్దామని ఆ పని ఏదో చూసుకుంటూ ఉంటుంది. కొంతసేపు అలా జరగగానే ఇక వీడు మెల్లిగా మొదలు పెడతాడు సౌండ్ కాస్త కొంచెం పెరిగి ఇక ఇల్లు బదలైపోతూ ఉంటుంది. అంతే, ఇక వచ్చి పాలు ఇచ్చేదాకా ఇక ఏడు పాపడు అంతే. హల్లెలూయా. ఎందుకు? చిన్న వయసులో వాళ్ళ ఆహారం అదే, పాలే. అదే ప్రతిరోజు అనేకమైన సార్లు, దాదాపుగా 8 నుండి 12 సార్లు పాలు తాగుతూ ఉంటారంట. దేవుడు ఇక్కడ ఆ క్రొత్తగా జన్మించిన శిశువుల్ని పోలికగా తీసుకుని, వాళ్ళు ఎలా అయితే ఆ వయసులో ఉన్నప్పుడు పాలు అలా తాగడానికి ఇష్టపడతారో, ఇదిగో విశ్వాసులారా, మీరు కూడా నా వాక్యాన్ని ఆ విధంగా అపేక్షించాలి. నా వాక్యం అనే పాలు మీరు తీసుకోవాలి, నా వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, నా వాక్యాన్ని ధ్యానం చేయాలి, నా వాక్యాన్ని మీరు ప్రతిరోజు మీ హృదయంలోకి వాటిని తలపోసుకుంటూ ఉండాలి. వాక్యం అని వాక్యం పట్ల ఒక ఆసక్తి మీలో ఉండాలి. ఆ వాక్యాన్ని మీ హృదయంలోకి కనుక పంపించగలిగితే మీరు రక్షణ విషయంలో ఎదుగుతారు. హల్లెలూయా. చెప్పండి, ఏ విషయంలో ఎదుగుతామంట? రక్షణ విషయంలో ఎదుగుతాం. అలా ఎదగాలంటే వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మీకు విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనకి వారంలో ఆదివారం రోజున ఆరాధన,
మీరు వచ్చేది కూడా ఆదివారమే. శనివారం చాలామంది ఉపవాస ప్రార్థనకి రారు. ఆదివారం రోజు ఒక్కరోజే వస్తారు. ఆ ఒక్కరోజు కూడా ఇక్కడ చెప్పే వర్తమానం గంట సేపే. ఒక్క వారానికి గంట సేపు వర్తమానం వినే రక్షణలో మీరు పొర్రపాటును కూడా ఎదగలేరు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. వారంలో ఆదివారం రోజు ఒక్కరోజు వినే వర్తమానం ద్వారా రక్షణలో మనం ఎదగలేం. అంటే మరి ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యం కావాలి. ఇప్పుడు వారానికి ఒక్కరోజు అన్నం తింటే మన శరీరానికి ఆహారం సరిపోద్దండి? చాలదు. ప్రతిరోజు కాదు, అసలు రోజుకు 3 పూటలు తింటేనే ఇలా నిలబడగలం. లేకపోతే నీరసం పారిసిలు అయిపోతూ ఉంటుంది అంతే. హల్లెలూయా. అంటే మన శరీరానికి రోజుకి 3 సార్లు ఎలా ఆహారం అవసరమో మన ఆత్మకు కూడా అదే విధంగా అవసరం. మరి ఆత్మకు ఎంత ఆహారం పెట్టగలుగుతున్నాం? అయ్యా మీరేమంటారంటే, మరి మాకు చదువు రాదు కదండి, ఈ డైలాగ్ చెప్పి తప్పించుకోవచ్చు అనేసి అనుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా. ఈ మధ్యకాలంలోనే ఒకటి చూసాం కొత్తగా, ఆడియో బైబిల్ అని చెప్పేసి. మీరు వాక్యం చదువుకోకుండా ఒక చిన్న మిషన్ వచ్చేసింది ఇప్పుడు. ఆ మిషన్ కనుక ఆన్ చేస్తే ఇక క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యం అంతా అధ్యాయం తర్వాత అధ్యాయం చక్కగా చదివేస్తుంది. హల్లెలూయా. మీలో ఎవరికైనా నాకు వాక్యం చదవాలని ఉంది కానీ నాకు చదువు రాదయ్యా, వాక్యం నేను నేర్చుకోవాలని ఆశ ఉంది అన్న వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆడియో బైబిల్ అని. ఈ మధ్యకాలంలో మేము చూసాం. అది మీరు చక్కగా ప్రతిరోజు పెట్టుకుంటే అది వాక్యం అలా చదువుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రతిరోజు బైబిల్ తీసుకుని ఒక వ్యక్తి వచ్చి చదువు రాకపోతే మీకు పక్కన కూర్చొని చదవాలంటే ఎవరు చదవలేరు కదా. అదే ఒక మిషన్ అయితే చక్కగా చదివేస్తుంది కదా. ఒక మిషన్ వచ్చింది చక్కగా, మీలో కనుక ఆసక్తి ఉంటే ఆ మిషన్ తీసుకుంటే చక్కగా వాక్యం చదువుతూ ఉంటుంది. మీరు ఆ వాక్యాన్ని పెట్టుకుని చక్కగా దేవుని మాటలు వింటూ ఉండొచ్చు. హల్లెలూయా. ఇది చాలా బాగుంది కదా. అయ్యా ఎట్టయినా చదువు రాకపోయినా మా చేత వాక్యం చదివించాలని, వాక్యం వినిపించాలని నువ్వు డిసైడ్ అయిపోయినట్టున్నావే అని అనుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, ఈ ఆశ అంతా ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళకపోతే, ఈ వాక్యం నీ హృదయంలో పని చేయకపోతే, ఈ వాక్యం నువ్వు ధ్యానించడం, ఈ వాక్యం నువ్వు చదవడం చేయకపోతే రక్షణ విషయంలో నీవు ఎదగలేవు. రక్షణలో ఎటువంటి ఎదుగుదల, నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించదో. అందుకే ఈ వాక్యం నిరంతరం ధ్యానించడం, ఈ వాక్యం హృదయంలో పెట్టుకోవడం నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడంట. దివారాత్రులు అంటే అర్థం ఏంటి? ఓన్లీ ఆదివారం రోజని అర్థం కాదు. పగలు రాత్రి దేవుని వాక్యం ధ్యానం చేసేవాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలోకి పంపించడం నేర్చుకోవాలి. అప్పుడే రక్షణ విషయంలో చక్కగా మనం అంతా కూడా ఎదుగుతాం. ఒకటి, ఏ విషయంలో ఎదగాలి? దేవుని సన్నిధిలో ఎదగాలి. రెండో మాట, రక్షణ విషయంలో ఎదగాలి. ప్రారంభంలో పాస్టర్ గారి గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఆయన సంఘంలో 450 మంది గురుగులు, 50 మంది గోధుమలు అని చెప్పేసి. ఇప్పుడు పర్సంటేజ్లో లెక్క పెడితే ఆ సంఘంలో 10% మందే విశ్వాసులు గోధుమలాగా ఉన్నారు, అంతే కదా. 100కి 10 మంది, 500కి 50 మంది, అంటే 10% మందే గోధుమల్లాగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు 100లో 10 మంది గోధుమల్లాగా ఉంటే మరి మిగిలిన 90 మంది పరిస్థితి గురుగుల్లాగా ఉంటున్నారు. రేపు రోజున తీర్పు దినాన ఈ 90 మంది పరిస్థితి ఏమవుద్దంటారు? అనుమానమే లేదు, ఆయన పంపించాల్సిన స్థలానికి ఆయన పంపిస్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి అయ్యా నేను కూడా గోధుమలాగా ఎదగాలని ఆశ ఉంది అని మీలో ఆశ ఉంది, మంచిదే. దేవుని సందులో ఎదగడం నేర్చుకుందాం. రెండో మాట, రక్షణలో ఎదగడం నేర్చుకుందాం. నెక్స్ట్ మూడో మాట కూడా చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనం చదవండి ఒకసారి త్వరగా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా దేవదారు అనండి, మరొకసారి అనండి దేవదారు. దేవదారు అనగా దేవ ప్లస్ తరువు. దేవదారు అంటే అర్థం ఏంటంటే దేవుని చెట్టు అని అర్థం అంట. చెప్పండి, ఏం చెట్టు? దేవుని చెట్టు. రక్షించబడిన విశ్వాసులమైన మనమంతా కూడా, యేసయ్య రక్తంలో కడుగుబడిన మనమంతా కూడా దేవుని చెట్లమై ఉన్నాం. చెప్పండి, ఏమై ఉన్నాం?
దేవుని చెట్లమై ఉన్నాం. అంటే ఆత్మీయంగా దేవుని వాక్యం మనిషిని చెట్టుతో పోల్చి మాట్లాడింది. చెప్పండి దేంతో? కీర్తన గ్రంథంలో దావీదు గారు ఒక మాట చెప్తారు, ఏమని? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దావీదు తనను ఏ చెట్టుతో పోల్చుకున్నాడు? పచ్చని ఒలీవ చెట్టుతో పోల్చుకుని మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. ఆయనకు ఒక రోజు కల వచ్చింది. కల్లో ఒక పెద్ద చెట్టు కనపడిందంట. వింటున్నారా? కల్లో చెట్టు కనపడితే వెంటనే లేచి కలవరి పడిపోతున్నాడు. ఏంటి చెట్టు కనపడింది, ఏంటి చెట్టు కనపడింది అని. దానియేలు పిలిచాడు. దానియేలు, కల వచ్చింది, చెట్టు కనపడుతుంది, ఏంటి చెట్టు అని అడిగాడు. వెంటనే ఆ దానియేలు గారు చెప్పాడు, రాజా ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టు నువ్వే. అంటే బైబిల్ ప్రకారంగా చెట్టుని మనిషితో పోల్చి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం బైబిల్లోనే కాదండి, సహజంగా మనోళ్ళు పెద్దోళ్ళు తిట్టేటప్పుడు కూడా పిల్లల్ని చెట్టుతో పోల్చి తిడతారు. తెలుసా? విన్నారు మీరు ఎప్పుడైనా? ఏమని తిడతారో తెలుసా? రే తాడి చెట్లాగా ఎదిగావు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని తిడతా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మనిషిని, పిల్లల్ని కావచ్చు పెద్దోళ్ళని కావచ్చు, ఏం చేస్తున్నాం? చెట్టుతో పోల్చి మనము మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ దేవదారు చెట్టు అని చెట్టు ఉంది. దేవదారు చెట్టు అనగా దేవుని చెట్టు. మనమంతా కూడా దేవుని చెట్లమై ఉన్నాం. సరే, మన పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ దేవదారు అనే వృక్షం ఎదుగుతూ ఉంది. ఎక్కడ ఎదుగుతూ ఉంది అని అడిగితే లెబానోను మీద ఎదుగుతుంది. చెప్పండి, ఎక్కడ ఎదుగుతుంది? లెబానోను అంటే అర్థం ఏంటంటే తెల్లనిది అని అర్థం. చెప్పండి, లెబానోన్ అంటే ఏంటి? తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే లెబానోను మీద దేవదారు ఎదగడం అంటే పరిశుద్ధతలో దేవదారు చెట్టు అనగా మనమంతా కూడా పరిశుద్ధతలో ఎదిగేవారిగా ఉండాలి. మూడో మాట, మనం దేంట్లో ఎదగాలి? పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో మన పవిత్రమైన జీవితం ఎలా ఉంది? ఈరోజు మన పవిత్రమైన జీవితం ఎలా ఉంది? రోజు రోజుకి, నెలలకి, సంవత్సరాలకి పరిశుద్ధతలో ఎదిగినట్లు అనిపిస్తుందా, దిగజారిపోయినట్లు అనిపిస్తుందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకి ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన అనుగ్రహిస్తున్నాడు. వస్తువుల్ని ఇస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నాడు, ఇలా వాహనాలు కావచ్చు. మనకు దేవుడు ఒకదాని తర్వాత రోజు అనేకమైనవి ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ పొందుకుంటున్నాం, వీటన్నిటిలో ఎదుగుతూ ఉన్నాం. మంచిదే. పరిశుద్ధతలో ఎదగలుగుతూ ఉన్నామా? పవిత్రతలో ఎదగలుగుతా ఉన్నామా? ఒకవేళ వీటన్నిటిలో బాగా ఎదిగి పరిశుద్ధతలో పవిత్రతలో ఎదగలేదనుకోండి, దానివల్ల ఏవి ప్రయోజనం ఉండదు. యేసయ్య ఒకరోజు ఉపమానం ఒకసారి చెప్తా ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అని మాట్లాడారు. అంటే ఒక మనిషి ప్రాణం అనగా పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. గురుగుల్లాంటి విశ్వాసులు పరిశుద్ధమైన జీవితంలో ఎదగలేరు. గురుగుల్లాంటి విశ్వాసులు పవిత్రమైన జీవితంలోకి ఎదగలేరు. గురుగుల్లాంటి వాళ్ళు దేవునిలో ఎటువంటి అభివృద్ధి వారిలో కనిపించదు. మరి గోధుమలు లాంటి వాళ్ళు పరిశుద్ధతలో చాలా చక్కగా ఎదుగుతారు. వాక్యంలో రాయబడి ఉన్నట్లు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా వాక్యంలో వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధమైన జీవితంలో ఫలిస్తూ వస్తూ ఉంటారు, పవిత్రతలో ఎదుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మూడవదిగా మనం ఎక్కడ ఎదగాలంటే పరిశుద్ధమైన జీవితంలో ఎదగాలి. ఇక చివరిగా 4వ మాట అలా చదివించి నేను ముగించేస్తాను. త్వరగా చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. చివరి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాలు ఎదగాలి. అంటే క్రీస్తులాగా మనం ఎదగాలి. చెప్పండి, ఎలా ఎదగాలి? 1, దేవుని మందిరంలో ఎదగాలి, లేదా దేవుని సన్నిధిలో ఎదగాలి. 2వది రక్షణలో ఎదగాలి. 3వ మాట పరిశుద్ధతలు ఎదగాలి. చివరిగా 4వ మాట క్రీస్తు వలె ఎదగాలి. చెప్పండి, ఎలా ఎదగాలి? రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీ ఆత్మీయత ఎంతగా ఉంది? వెళ్ళే కొందుకి ఎలా ఉంది? క్రీస్తు వలె ఉండడానికి ఇష్టపడతా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న లక్షణాలు మనలోకి ఏమైనా వస్తున్నాయా?
యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు? ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. మనం కూడా ఎలా ఎదగాలంటే యేసయ్యలాగా సత్యం చెప్పేవారిలాగా ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్షమాహృదయం కలిగిన వాడు. దేవుని బిడ్డలుగా మనం కూడా క్షమించే హృదయం కలిగిన వారిగా ఎదుగుతూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమాస్వరూపి. మనం చదివిన వచనంలోనే రాయబడి ఉంది, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మీరు అన్ని విషయాల్లో ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. వాక్యంలో రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయన బిడలమైన మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. మనకిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ 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 అనేది సామాన్యమైనది కాదు. ప్రేమ కలిగి ఉండడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే యేసయ్య బిడలుగా మనమంతా కూడా ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు యేసయ్యలో ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు కోపిష్ట అయినా లేదా సాత్వికం కలిగిన ఆయన? సాత్వికం కలిగిన ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన ఆయన, ద్వేషం కలిగిన ఆయన? ప్రేమ కలిగిన ఆయనే. ఆయనలో ఎప్పుడు కూడా, రే పలానా రోజు నువ్వు నా మాట అన్నావు, ఇదిగో నా గుండెల్లో దాచిపెట్టుకున్నాను. ఒకరోజు ప్రతి కుక్కకి ఒకరోజు సమయం వచ్చిద్దంట, ఒకరోజు సమయం వచ్చిద్ది, నీ సంగతి నీ అంతు తేలుస్తాను అనే హృదయంలో కక్ష పెట్టుకునేవాడు ఆయన కాదండి. ఆయనలో ప్రేమగా ఉంది. అందుకే వాక్యం చెప్తుంది ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఇంకో వాక్యంలో ఇంకో చోట రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. చెప్పండి, ఏమై ఉన్నాడు ఆయన? ఏమంటే ప్రేమ అనే ఒక ఆయుధం నీ దగ్గర ఉంది అనుకోండి, వింటున్నారా ఈ మాట? ప్రేమ అనే ఒక ఆయుధం నీ దగ్గర ఉంటే అసలు నువ్వు ద్వేషిద్దామన్నా ఎవ్వరు కూడా నీకు కనిపించరు. నువ్వు కోప్పడదామన్నా, నువ్వు తిడదామన్నా, నువ్వు ద్వేషిద్దామన్నా ఒక్కళ్ళు కూడా నీకు కనిపించరు. ఎప్పుడు? ప్రేమ కలిగి ఉన్నప్పుడు. చెప్పండి, ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు. సరే, ఇలాగే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇలాగే ఒక కోడలు ఉందంట. కోడలు గారు అత్తగారింటి మీద మొత్తం మీద అలిగేసి ఒకరోజు తట్టా బుట్ట మొత్తం సరిదేసుకుని సూట్ కేసులో బట్టలు పెట్టేసుకుని చక్కగా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయిందంట. వెళ్తా ఒక ఉత్తరం రాసిందంట. చెప్పండి, ఏం రాసింది? అమ్మ చెప్పొచ్చు కదా, ముగించేస్తున్నాలే, చెప్పండి త్వరగా. ఏం రాసింది? కొంచెం పెద్ద చెప్పండి, ఏం రాసింది? ఉత్తరం రాసింది. ఉత్తరంలో ఏమని రాసిందో తెలుసా? మొదలుపెట్టి ఇదిగో మా ఊర్లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో అందరు చాలా మంచోళ్ళు, అందరు చాలా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు, కానీ చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అని అడిగితే అది మా అత్తగారి ఇంట్లో వాళ్ళు మాత్రమే అని రాసిందంట. హల్లెలూయా. ఇంకా రాస్తుందంట ఉత్తరంలో, ఇదిగో మా అత్తగారు ఉందే, అమ్మో ఈడ నేను కాబట్టి కాపురం చేస్తున్నాను, కానీ ఇంకోటైతే కాపురం చేయదమ్మా. మా అత్త ఎలాంటిదో తెలుసా? రాకాసి రంప, గయ్యాళి కంప, సూర్యకాంతానికే పెద్దక్క అని రాస్తుందంట. ఇంకా అవలా ఉత్తరం రాస్తా ఉంది. చాలా జాగ్రత్తగా నేను చెబుతాను మొత్తం. ఉత్తరంలో రాస్తా మా మామగారు ఉన్నాడు. అమ్మో, ప్రతిదానికి మా అత్త ఏదంటే అదే, ఆమెకే వంతు పలుకుతాడు మా మామగారు. మా ఇంట్లో మా తోడు ఏమంటారు ఆడపడుచు ఉంది. మా భూమి మీద ఆడపడుచులను చాలామందిని చూశాను, కానీ ఇలాంటి ఆడపడుచుని నేను ఎక్కడ చూడలే. ఎలాంటి ఆడపడుచు అమ్మా? ఈ ఆడపడుచు అంటే పొడిచే ఆడపడుచు అంట. ఏ ఆడపడుచు? పొడిచే ఆడపడుచు. ఈ ఆడపడుచుని ఎక్కడ చూడాల. మా మరిది గారు ఉన్నాడు. మా మరిది గారు ఆడొక పెద్ద సుంచెలుకు అని రాసిందండి. చివరికి మా ఆయన ఉన్నాడే, మా ఆయన చాలా మంచోడే కానీ చేతకానోడు. వాళ్ళ అమ్మని ఏమనడో, అక్కని ఏమనడో, చెల్లిని ఏమనడో, అసలు ఎవరిని ఏమనడో అని చివరికి ఇట్లు విశ్వాసపు వీరురాలు విశ్వాసమ్మా అని రాసిందంట. హల్లెలూయా. చదువు గట్టి హల్లెలూయా. సరే, ఉత్తరం రాసేసింది, బాగుంది. ఉత్తరం రాసి ఆడ పెట్టేసింది. చక్కగా ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు పుట్టింటికి, తల్లిగారింటికి వచ్చేసింది. తల్లిగారింటికి వచ్చేసరికి తల్లిగారింటి దగ్గర కూడా ఇప్పుడు అత్తగారింట్లో ఏ అన్నదమ్ములు ఉన్నారో, ఏ అక్క చెల్లెలు ఉన్నారో, తల్లిగారింట్లో కూడా సేమ్ అదే ఫ్యామిలీ, అదే కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చేసరికి బయట వరుసగా కూర్చుని ఉన్నారంట. వీళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి అంటే, వర్షం పడినప్పుడు తడిచిపోయిన కోడి ఉండి చూసారా, దాని మొహం ఎట్టుండిద్దో ఒక్కొక్కళ్ళ మొహాలు అచ్చమట్టగా ఉన్నాయంట.
వాళ్ళందరిని వరుసగా చూసి అందరు దిగాలుగా ఉన్నారు, ఏడుపు మొఖాలు పెట్టున్నారు. ఈ అమ్మాయికి అర్థం కావట్లా, ఇదేంటరా అందరు బాగుంటారని నేను ఎక్కడికి వస్తే ఏడుపు మొఖాలు పెట్టుకుని కూర్చున్నారు, ఏమైందని అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ ఎందుకు ఇలా ఉన్నారు, ఏది బాధలో ఉన్నట్టున్నారు, ఏది ఏడుస్తూ ఉన్నారు, ఏమైంది ఏంటి అని అడుగుతా ఉందంట. ఈ అమ్మాయి అడగంగానే వెంటనే ఆమందంట, అమ్మ ఏమని చెప్పనే, అసలు నేను ఇంత దుర్మార్గురాలంటే నాలో ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా? అవునమ్మా, నువ్వు చాలా ప్రేమ కలిగిన దానివి, నాకెందుకు తెలీదమ్మా? ఇదిగోనే నేను ఇంత ప్రేమ కలిగిన దాన్ని అయితే మీ వదిన, మీ అన్నగారి భార్య చూడే మా అందరి మీద అలిగేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. సరే వెళ్తే వెళ్ళింది, వెళ్ళినట్టు వెళ్ళకుండా అదొక పెద్ద ఉత్తరం రాసి వెళ్ళిందంటే, ఇదిగోనే ఉత్తరమే చూడు అని ఇచ్చిందంట. ఈ ఉత్తరం తీసుకుంది ఈ అమ్మ. ఇప్పుడు ఉత్తరం చదువుతూ ఉంది. ఉత్తరం చదివితే మన అమ్మగారు ఆడ ఉత్తరం రాసింది కదా, ఏమని? మా అత్తగారు రాకాసి రంప గయ్యాలి గంప సూర్యకాంతానికి అక్క, పెద్ద లిస్ట్ రాసిందే. ఈ వదిన గారు కూడా ఈ ఉత్తరంలో మొత్తం అయ్యే రాసిందంట. అత్తగారి గురించి సేమ్ యాస్టీస్ డిటో కాపీ, మామగారి గురించి అదే రాసింది. ఈ ఆడపడుసు గురించి, ఆడపడుసు ఉందంటే దూరంలో ఉండటానికి ఉంటుందే కానీ అక్కడ ఏం తాళం తిప్పితే ఇక్కడ అదే, అక్కడ ఏం చేస్తే ఇక్కడ అదే. ఇదిగో కథ అంతా అదే నడిపిస్తుంది ఆడపొడుసు. అది అసలైన నిజమైన పొడుతు అంటే పోటు అని. అసలు ఆ తల్లి అక్కడ ఏం ఉత్తరం రాసిందో ఇక్కడ ఈ తల్లి ఆ ఉత్తరం రాసేసి ఇట్లు అని ఆ వదిన గారి పేరు రాసి వదిన సంతకం పెట్టేసిందంట. ఉత్తరం ఆడ పెట్టేసి ఆమె వెళ్ళిపోయింది. ఉత్తరం అంతా చదువుకున్న తర్వాత ఇదేంట్రా అసలు అచ్చం నేను రాసిన ఉత్తరం లాగే ఉంది, ఇటు చూస్తూ ఉంటే అక్కడ రాసి వచ్చిన మాటలే ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా రాసింది ఆలోచించడం ప్రారంభించిందంట. ఈ అమ్మాయి కొంచెం ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి, కొంచెం ఆత్మీయత కలిగిన అమ్మాయి. కొంచెం ఈ ఉత్తరాన్ని గురించి ఆలోచిస్తా నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ప్రేమ, వాళ్ళంటే చాలా గౌరవం ఉంది, వాళ్ళు నా దృష్టిలో చాలా గొప్పగా ఉంటారు. మరి మా వదిన చూస్తే అన్నీ ఏమని రాసింది, చెడు చెడు చెడు. ఇంకా ఉత్తరంలో రాసిందంటే ఇంకో మాట, మా ఊర్లో ఉన్న ఫ్యామిలీలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఫ్యామిలీ ఒకటే ఒక ఎత్తు. అన్ని ఫ్యామిలీ మంచి, చెడిపోయిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మా అత్తగారి ఇల్లే అని రాసిందంట ఉత్తరంలో. ఇదేంటి ఇంత దారుణంగా రాసింది ఉత్తరంలో? అంతే మంచి నేను అనుకుంటుంటే అంతా చెడు 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 అని రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకు రాసింది ఆలోచిస్తూ ఉందంట. అలా ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో ఒక వచనం గుర్తొచ్చిందంట. ఏమొచ్చినా ఆ వచనం అని అడిగితే, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని వచనం గుర్తొచ్చిందంట. చెప్పండి ఏ వచనం? చెప్పండి అమ్మ, నేను చెప్పిన మాట చెప్పడానికే ఇబ్బంది పడిపోతున్నారు. హల్లెలూయా. ప్రేమ ఏటిని కప్పేస్తుంది? దోషాలన్నిటిని కప్పేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక విషయం అర్థమైందంట. ఏమని అర్థమైందంటే, ఇదిగో మా తల్లిదండ్రులు వాళ్ళల్లో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాళ్ళల్లో కొంచెం తొందరపాటు కలిగిన మాటలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ళంటే నాకు గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా నేను ప్రేమగానే ఉంటున్నా, నేను మంచిగానే ఉంటున్నా. అయితే ఇక్కడ వీళ్ళల్లో ఏ బలహీనతలు ఉన్నాయో అత్తగారింట్లో కూడా అవే బలహీనతలు ఉన్నాయి, అక్కడ కూడా అవే సమస్యలు ఉన్నాయి, అక్కడ కూడా ఆ తొందరపాటుతో కూడిన మాటలే ఉన్నాయి. కానీ అక్కడ నాకు అంతా చెడులాగే కనపడుతుంది, అక్కడ నాకు అంతా కూడా తప్పుగానే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద నాకు ప్రేమ లేదు కాబట్టి అని అర్థమైందంట. హల్లెలూయా. ఈడ ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ తప్పు అయినా కానీ మంచిగానే కనపడుతుంది, ఆడ ప్రేమ లేదు కాబట్టి ఆడ ప్రతీదీ తప్పుగానే కనపడుతుంది, ప్రతీదీ చెడుగానే కనపడుతుంది. ఈ రోజు నుంచి ఆ ప్రేమ కలిగి బ్రతుకుతానని ప్రేమ కలిగి బ్రతకడం ప్రారంభించిందంట. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా చప్పట్లు చాలా బాగా కొట్టారు, చాలా సంతోషమే. ప్రేమ లేకపోతే ఏముండదు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ కలిగి ఉంటే దోషాలన్నీ తొలగిపోతాయి. చిన్న తప్పులు కూడా అది మనకు తప్పులాగేమి కనిపించదో, సర్దుకుపోతాం, మనం అందరితో పాటు కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ప్రేమ అనే ఆయుధం ధరించినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక అద్భుతమైన రీతిలో కనపడితే, ఇందాక నేను చెప్పినట్లు ఎవరిని మనం ద్వేషిద్దామన్నా కూడా ఒక్కడు కూడా మనకి కనిపించరు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు యేసయ్యలో ఆ ప్రేమ ఉందండి. ఏమండి, యేసయ్యలో ఎంత ప్రేమ ఉందో తెలుసా? నేను నిన్న మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ యేసయ్యలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో, సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఎంతోమంది జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశారు కదా. ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారికి రేపటి రోజున నన్ను సిలువేస్తారని, ఆ సిలువ మీద ఆయన బాధపడతారని ఆయన తెలుసా తెలీదా?
తెలుసు. అక్కడ ఎవడెవడు బాధ పెడతాడో కూడా తెలుసా తెలీదా? ఏమండి, అలా బాధ పెట్టిన వాళ్ళని కూడా ఆయన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా మేలే చేశాడు, కానీ వాళ్ళను కూడా స్వస్థపరిచాడే, కానీ వాళ్ళలో ఎప్పుడు కూడా యేసయ్య ప్రేమలో తారతమ్యాలు అనేవి కనిపించలేదు. ఏమంటే మన ప్రశ్న, మనలో మన మాట అనుకుందాం. మనల్ని రేపటి రోజున ఎవడైనా మోసం చేయబోతున్నాడు, లేదా మనల్ని ఎవడైనా కొట్టబోతున్నాడు, వాడు మన ముందే ఉన్నాడు అని మనకు తెలిస్తే వాడి మీద మనం ప్రేమ చూపించగలుగుతామా? చూపించలేము. చాలా కష్టంగా అనిపిస్తుంది అది. కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? వాడిని కూడా ప్రేమించాలి, వాడి పట్ల కూడా నీవు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు క్రీస్తు నీలోకి నిజంగా వచ్చినట్లు. ఈరోజు మన 4వ పాయింట్ ఏంటి? క్రీస్తు వలె ఉండడానికి మనము ఎదగాలి. ఏ విషయంలో? అన్ని విషయాలు ఎదగాలని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమాస్వరూపే, మనలో కూడా ప్రేమ ఉండాలి. యేసయ్య దీనుడుగా ఉంటాడు, మనం కూడా దీనత్వంగా ఉండాలి. యేసయ్య ఆయన త్యాగశీలి, మనం కూడా త్యాగశీలిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో లక్షణాలు ఉన్నాయి. యేసయ్యలో ఏ లక్షణాలు ఉన్నాయో మనలో కూడా ఆ లక్షణాలన్నీ ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మనలో ప్రతిబింబించాలి. క్రీస్తుతో ఉన్న తత్వం మనలోకి బయటికి రావాలి. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, ఆయన సత్యవంతుడు. వాక్యంలో రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? సత్యవంతుడు. ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు, అబద్ధాలు మాట్లాడేవాడు కాదు. దేవుని బిడ్డలుగా మనలో కూడా అబద్ధాలు రాకూడదు. సత్యం చెప్పడం నేర్చుకోవాలి, సత్యం మాట్లాడటం నేర్చుకోవాలి. కొంతమంది బయట విశ్వాసులతో బయట వేరే విషయం, పాస్టర్ గారితో అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. చాలా ప్రమాదం, జాగ్రత్త. దేవునితో, దేవుని సేవకులతో అబద్ధాలాడి బైబిల్ గ్రంథంలో చాలామంది వాళ్ళ ప్రాణాలనే మోసపోయిన వాళ్ళు, ప్రాణాలకే నష్టం తెచ్చుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. దేవుని బిడ్డలుగా అబద్ధాలకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి, సత్యం కలిగి ఉండడం నేర్చుకోవాలి. వాక్యంలో ఉంటుంది, మనమంట క్రీస్తుతో పాటు సమానమైన సంపూర్ణతలోకి నడిపించబడాలంట. చెప్పండి, దేంట్లోకి నడిపించబడాలి? సమానమైన సంపూర్ణత అనండి ఒకసారి. సమానమైన సంపూర్ణత. ఎవరికి సమానమైన సంపూర్ణత? క్రీస్తుకు, యేసుక్రీస్తు ప్రభు వారికి సమానమైన సంపూర్ణతలోకి, ఆ స్టేజ్కి మనం నడిపించాలి. ఎప్పుడైతే ఆ స్టేజ్లోకి వస్తామో అప్పుడు మనం గోధుమ లాంటి వాళ్ళగా మార్చబడతాం. మనం ఎప్పుడైతే గోధుమ లాంటి వారిగా మార్చబడతామో ఒకరోజు తీర్పు దినం వచ్చిద్ది. ఆ రోజు మనమంతా కూడా ఎక్కడ ఉంటాం తెలుసా? పరలోకపు కొట్లో ఉంటాం. అంతే, నిత్య నరకగ్నిగుండంలోకి మనము వెళ్ళాం. అలా వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే గోధుమ లాంటి జీవితం కలిగిన వారంగా, గోధుమ లాంటి విశ్వాసత కలిగిన వారంగా, గోధుమ లాంటి స్వభావం కలిగిన వారిగా మనమంతా కూడా మార్చబడుదుముగాక. మనం అలా ఎదగాలంటే ఏ విషయాల్లో ఎదగాలో 4 మాటలు ధ్యానం చేశాం. ఒకటి, ఆయన సన్నిధిలో ఎదగాలని విన్నాం. రెండో మాట, రక్షణలో ఎదగాలి. మూడో మాట, పరిశుద్ధతలో ఎదగాలి. 4వ మాట, క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాల్లో యేసయ్య ఎలా ఉన్నాడో అలా ఎదగాలి. ఒక ప్రార్థన చేయండి, యేసయ్య నువ్వు ఎలా ఉన్నావో నేను కూడా అలాగే ఉండాలయ్యా. నీ పోలికలోకి నేను మార్చబడాలి, నీ స్వారూప్యంలోకి నేను మార్చబడాలి. అయ్యా, నీలో ఉన్న లక్షణాలన్నీ కూడా నాలోకి రావాలి. లోకం నాలో మిమ్మల్ని చూడాలయ్యానే. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక.